హలో ఫ్రెండ్స్, లైవ్లో ఏం జరిగింది, నిన్న లైవ్ అంతా కూడా ఏం జరిగింది, నిన్న ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి కూడా చివరికి ఏం జరిగింది, నెక్స్ట్ ఓటింగ్ వీడియో నెక్స్ట్ పెడదాం. తర్వాత కంటెండర్షిప్ ఈరోజు ఎవరు వస్తున్నారు, ఎవరు గెలిచారు, ఎవరు గేమ్ నుంచి అవుట్ అయిపోయారు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎపిసోడ్ మాట్లాడదాం. ఎపిసోడ్ స్టార్టింగే ఏం చూపించారు, ప్రేరణ గౌతమ్ మాట్లాడుకోవడం చూపించారు. ఓకే, ఏం మాట్లాడుతుంది, అది ముందేం జరిగింది అదంతా చెప్తాను, మనం నిదానం మాట్లాడుకుందాం. తర్వాత గేమ్స్ పెట్టారు, అఖిల్ హారిక వచ్చారు, గేమ్స్ పెట్టారు. గేమ్స్లో మమ్మల్ని ఇంప్రెస్ చేస్తే వాళ్ళని, ఎవరు ఇంప్రెస్ ఎక్కువ చేస్తే వాళ్ళని ఎన్నుకుంటామన్నారు. దాంట్లో ఎక్కువ ఇంప్రెస్ చేసింది గౌతమ్, రోహిణి అని ఎంచుకున్నారు. అంటే ఇంప్రెస్ చేయడం అంటే గేమ్ ఆడాలని ఇంటెన్షన్ ఉన్న వాళ్ళే ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. అట్లాగే గౌతమ్, రోహిణిని ఎంచుకున్నారు. వాళ్ళిద్దరూ ఇంకోళ్ళిద్దరిని ఎంచుకోమంటే వాళ్ళిద్దరితో పోటీ పట్టడం తక్కువ ఎంచుకోవాలి కాబట్టి తేజాని, విష్ణుని ఎంచుకున్నారు. చాలా తెలివి క్లారికేటెడ్గా గేమ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ గేము తర్వాత గౌతమ్ అక్కడ లెటర్స్ దొరకపడం లేట్ అయిపోయింది. ఎట్లా వేసుకున్నా గౌతమ్ సెకండ్ వచ్చి రోహిణి ఫస్ట్ గెలిచింది. అక్కడ థర్డ్ విష్ణు పెట్టింది. నెక్స్ట్ గేమ్లో కూడా ఆ వెయిట్ బ్యాలెన్స్ దాంట్లో కూడా రోహిణి గెలిచింది. సరే, ఫస్ట్ కంటెండర్ అయ్యింది. అక్కడ విష్ణుకి అన్యాయం జరిగిందా అంటే ఒక రకంగా ఆ గేమ్ వరకు చూస్తే అన్యాయమే లేదు. ఫైనలిస్ట్ కాబట్టి మొత్తం స్టార్టింగ్ నుంచి గేమ్స్ క్యాలిక్యులేషన్ చేశారు వాళ్ళు. అదే చేసి అక్కడ డెసిషన్ తీసుకున్నారంటే మాత్రం విష్ణుని తీసేయడం కరెక్ట్. ఎట్లా అంటే అక్కడ గేమ్ వరకు అయితే విష్ణుని తీసుకోవాలి, తేజాని అసలు గేమ్ నుంచి అవుట్ చేయాలి. వాళ్ళు ఏం చేశారంటే టికెట్ ఫినాల్ అంటే ఫస్ట్ నుంచి ఎవరున్నారనేదే కదా క్యాలిక్యులేషన్ చేయాలి. ఎవరు గేమ్ ఆడారు, ఎవరు ఎఫర్ట్ ఎక్కువ ఇస్తున్నారనేదిగా అలా క్యాలిక్యులేట్ చేసి తేజ మన కుండల టాస్క్లో కూడా చాలా ఎఫర్ట్ పెట్టాడు. తేజ బాడీ ఎక్కువైనా కానీ బాగా ఆడుతున్నాడు కాబట్టి తేజని పెడదాము. ఈమె ఏ గేమ్ ఆడినా కానీ పృథ్వీ కోసం గేమ్ ఆడుతుంది, తన కోసం తను ఆడుకోవట్లేదు. ప్లస్ కప్ ఎవరికి ఇస్తామంటే కూడా అది నా ఆలోచన, నేను ఇలాగే ఉంటాను అని ఆన్సర్ ఇవ్వడం కూడా వీళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. అక్కడ విష్ణుని తీసేశారు. విష్ణుని తీసేస్తే ఇక ఓదార్పు యాత్ర మొదలైంది. ఓదార్పు యాత్ర చేసే బదులు, అమ్మ పృథ్వీ కోసం కాదు ఆడేది, నీ కోసం నువ్వు ఆడమ్మా, బ్యాడ్ నేమ్ వస్తుంది, ఫస్ట్ నుంచి అందరూ వచ్చి చెప్తున్నారు, రవి వచ్చి చెప్పాడు, తన చెల్లి వచ్చి చెప్పింది, వైల్డ్ కార్డ్స్ చెప్పారు, తర్వాత మొన్న ఎక్స్ కంటెస్టెంట్స్ నామినేట్ చేయడానికి కూడా వచ్చి పృథ్వీ ఆడపోయింది అన్నట్టు మాట్లాడారు. అమ్మ నువ్వు మారమ్మ అని వాళ్ళు చెప్పొచ్చు కదా, అప్పుడు చెప్పలేదు, అప్పుడే సైలెంట్గా ఊరుకున్నారు. ఇప్పుడే ఓదార్పు యాత్ర మొదలుపెట్టాను ఓదార్చడానికి. నిఖిల్, పృథ్వీ అందరూ, గౌతమ్ కూడా ఓదార్చేయండి, ఏడుస్తుందని, అమ్మాయి ఏడుస్తుందని తల మీద చేసి. అదే ఇప్పటికి కూడా వాళ్ళు అడిగినప్పుడు కూడా అసలు పృథ్వీ మొదటి నుంచి కూడా ఒకే స్టాండ్ మీద ఉన్నాడు. పృథ్వీ తప్పేం లేదు నన్ను అడిగితే కూడా. పృథ్వీ మొదటి నుంచి కూడా నా కెరీర్ నాకు ముఖ్యం, నేను బయటికి వెళ్ళినా కూడా ఏంటి పక్కన పడేస్తాను, నేను ఎట్లా అనేది చూసుకోవాలి, కానీ ఈ లవ్లు ఇవన్నీ నాకు సెట్ కావని కూడా మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు. పృథ్వీ అంటే ఏమో ఎగురుకుంటూ తిరిగి ఏమో డ్యామేజ్ అయిందే తప్పితే అక్కడ పృథ్వీ తప్పేమి లేదు. వాళ్ళ నాన్నగారు చెప్పినా ఏం లేదు, అఖిలోడు చెప్తే ఉంటుందా, ఏదో కాపాడడానికి ప్రయత్నం చేశారు కానీ అక్కడ ఏనే పరిస్థితి లేదు, దాటిపోయింది. తండ్రి చెప్తే వినలేదు కాబట్టి పక్కన పెట్టారు. అందుకని ఆ గేమ్ నుంచి తీసి వదలపడేశారు. ఇప్పుడు సెకండ్ వచ్చేటప్పటికి మానస్, ప్రియాంక అంటే గౌతమ్ చెల్లి ప్రియాంక జైన్ ఈరోజు హౌస్లోకి వస్తున్నారు. వీళ్ళు గేమ్స్ పెడితే 2 గేముల్లో కూడా అవినాష్ గెలిచినట్టు తెలుస్తుంది. సెకండ్ కంటెండర్గా అవినాష్ సెలెక్ట్ అయ్యాడు. ఫస్ట్ కంటెండర్ రోహిణి, సెకండ్ కంటెండర్ అవినాష్ సెలెక్ట్ అయ్యారు. పాయింట్స్ వైజ్గా చూసి పెట్టారంటే ఆ పాయింట్స్ ఎక్కువగా అవినాష్కి వచ్చినాయి. 2 ఆటలకి సెకండ్ కంటెండర్. ఇక్కడ కమెడియన్స్ మీరేం ఆడతారు, మీరు కామెడీ చేయడం తప్పితే మీకేం వచ్చు, మీకేం రాదు, మీరు జీరోలు, మీరు నబీల్ ఎవిక్షన్ పాస్ అయిపోతే ఉండేవాడు కాదు, నువ్వు జీరో, నువ్వేంటి అసలు నీ కథ ఏంటి, నువ్వేం అర్థం కావట్లేదు అని అడిగిన పృథ్వీ వీళ్ళ ముందు ఇక్కడ అవినాష్ గెలిచి కంటెండర్షిప్ చేజిక్కించుకున్నాడు సెకండ్ కంటెండర్గా. తర్వాత గేమ్ ఉంటుంది, అది పక్కన పెడితే. తర్వాత ఎవరు నల్ల బ్యాట్ తీసుకున్నారు, అసలు గేమ్ నుంచి అవుట్ అయ్యారంటే అబ్బాబాబాబాబా, నాకైతే కొంచెం బాధ, కొంచెం సంతోషం. ఎందుకంటే ఆట ఆడే వ్యక్తిని గేమ్లో తీసేస్తే కొంత బాధగానే ఉంటుంది. నబీల్ని ఆట నుంచి తొలగించారు, బ్లాక్ స్టార్ ఇచ్చేశారు. నిన్న విష్ణుని ఎలా తీశారో నబీల్ని తీశారు ఈ రోజున. ఎందుకు తీశారంటే కొంత ఒకవేళ వాళ్ళు మేనేజ్మెంట్ చేసే ఇది ఉందా లేదా గేమ్ పరంగా ఇస్తున్నారంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి చేసారని తెలియదు. కానీ లేకపోతే ఎపిసోడ్ మొత్తం చూస్తే కానీ ఆట ఏ విధంగా ఆడేది
మనకు అర్థమవుతుందో పూర్తిగా మాట్లాడుకుందాం. మనం ఇప్పుడైతే మాత్రం అప్డేట్ ప్రకారం అయితే నబీల్కి బ్లాక్ స్టార్ ఇచ్చారని మనకు అర్థమవుతుంది. ఇక్కడ లైవ్లో నిన్న 12:30కు మొదలుపెట్టి లైవ్ చూస్తే అస్సలు ఎంత చిరాకేసిద్దంటే ఒక్కొక్క మనిషిని చూస్తే అక్కడ ఎంత అసలు ఎందుకురా బాబు ఈ బిగ్ బాస్ చూడటం ఎందుకు అనిపించింది. ఒక్క మనిషి మీద ఇంత గ్రడ్జి పెట్టుకుంటారా, ఇంత సూయ, ఇంత వ్యసనమా, ఇంత కక్ష, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బాగా పెరిగిపోయింది ఒక ఇద్దరికి హౌస్లో. పెరిగిపోయి ఏం చెప్పుకుంటున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఇది బయటికి వెళ్తే ఎలా వెళ్తుందో, ఏం మాట్లాడుతున్నామో అని అర్థం చేసుకోకుండా మైండ్ కూడా ఏమైపోయిందో వాళ్ళ మైండ్, మరి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. నామినేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇట్లా నామినేట్ చేశారు, ఇట్లా అన్నారని మామూలు డిస్కస్ చేసుకోవటం సహజం. కానీ అసలు ఎంత అది మనకు ఊహించలేము, మాటలు కూడా ఉండవు, అట్లా మాట్లాడుకుంటున్నారు. అసలు 12:30కు మొదలు పెట్టారు ప్రేరణ నబీల్. ఏమని మాట్లాడుతున్నారు, ఫస్ట్ గౌతమ్ ఎత్తారు, గౌతమే వాళ్ళకి టార్గెట్ ఎత్తేమన్నారు. తర్వాత రోహిణి గురించి మాట్లాడుకున్నారు. అరే 6వ వారంలో గౌతమ్ నబీల్ నామినేట్ చేస్తూ చెప్పిన రీజను ఏంది, నువ్వు గేమ్లో ఫైర్ లేదు, నామినేషన్లో ఫైర్ ఉందని గౌతమ్ రీజన్ చెప్పి నబీల్ నామినేట్ చేశాడు. అది చెప్తాడు, దండం పెడతాడు, పెద్దగా మాట్లాడతాడు, అప్పుడే చిన్నగా మాట్లాడతాడు అని అన్నాడు. ఇప్పుడు నామినేషన్లో పెద్దగా మాట్లాడే కాన్వర్జేషన్ వచ్చినప్పుడు పెద్దగా మాట్లాడతారు, చిన్నగా మాట్లాడే విషయం వచ్చినప్పుడు చిన్నగా మాట్లాడతారు. ఎలా మాట్లాడేది కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారా? అంటే గౌతమ్ మాట్లాడేది డిసైడ్ చేస్తారు, ఎవరికి చూసేది డిసైడ్ చేస్తారు, ఎవరు ఆడేది డిసైడ్ చేస్తారు, అంతా ఇష్టమేనా? మాట్లాడతాడు, ఏంద్రా పెద్ద పెద్దగా వస్తాడు, అప్పుడప్పుడే నాకేం సంబంధం లేదంటాడు. ఇప్పుడు బయట నుంచి వచ్చిన సీత చెప్పిన మాటలు నాకేం సంబంధం అంటాడు. బ్యాగ్ బిచ్చింగ్ అని చెప్పింది, నేను ఎక్కడ బ్యాగ్ బిచ్చింగ్ చేశాను, నువ్వు చెప్పు ప్రేరణ అంటాడు నబీలు. ఇప్పుడు చేసేది ఏంది, బ్యాగ్ బిచ్చింగ్ కాదా ఇది? ఏ శుద్ధపూసలాగా మాట్లాడుకుంటున్నారు అబ్బా ఇద్దరు. అదే మాట చెప్పిందే చెప్పి డ్రామా ఆడతాడు గౌతమ్ అంట. డ్రామా ఆడతాడు, చిన్న విషయాన్ని పెద్దగా చేస్తాడు, తన గేమ్ స్ట్రాటజీ కావాలని ఎక్కువ చేస్తున్నాడు. అంటే అక్కడ చిన్నగా మాట్లాడటం, పెద్దగా మాట్లాడటం, దండం పెడతాం, అదంతా అంట గేమ్ స్ట్రాటజీ అంట. గేమ్ స్ట్రాటజీ కాబట్టి అలా చేస్తున్నాడు. గ్రూప్ గేమ్ ఆడుతూ ఫేస్ ఫీలింగ్స్ మారుస్తూ అసలు వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటున్నారంటే, గ్రూప్ గేమ్ ఆడతారు ఓ పక్కన, మాట్లాడేటప్పుడు ఫేస్ ఫీలింగ్ మారుస్తూ ఒకే మాటను సాగదీసి అని మాట్లాడి ఇదే పనక మళ్ళీ రోహిణి ఇసుక అలా పోసారు ఇలా పోసారు అంటుంది. నా ఇష్టం వచ్చినట్టు పోస్తాను, నేను తప్పు చేశాను ప్రేరణ అంటే, లేదు ఇసుకేసావు నువ్వు అంతే అని ఆమంటే, మళ్ళీ రోహిణి నాతో ఏం చెప్పిందంటే, అలా వేసాడంటే ఇసుక నాకు ఇష్టం లేదని చెప్పిందని మళ్ళీ రోహిణి ఏదో ఫ్రెండ్ అనుకొని ప్రేరణతో చెప్తే ప్రేరణ వచ్చి మళ్ళీ నబీలుకి చెప్తుంది, ఇలా అన్నది నాతోటని. అసలే రోహిణి అంటే మండిపడుతున్నాడు నబీలు, మళ్ళీ రోహిణి విషయం తీసుకొచ్చి నబీలు చెప్పడం అవసరమా? ప్రేరణ చెప్తుంది. అక్కడ మళ్ళీ నబీల్ ఏమన్నాడు, నన్ను మేము రెడ్ డ్రెస్ వేసుకున్నప్పుడు వాళ్ళు ముగ్గురు రెడ్ డ్రెస్ వేసుకున్నారు, ఈరోజు గెలిస్తే కనుక మనం కూడా రెడ్ వేసుకుందామని అంటే, ఆ మాట మామూలుగా మాట్లాడుకోవాలి వాళ్ళు. ఆ మాట అనుకొని పక్క నవ్వుకున్నారు. వాళ్ళు ముగ్గురు రెడ్ డ్రెస్ వేసుకుంటే, అవినాష్, తేజ, రోహిణి వేసుకుంటే, వీళ్ళు గెలిస్తే మనం కూడా రెడ్ వేసుకుందామని హేళంగా పెద్దగా నవ్వుకున్నారు. ఆ హేళనప్పుడు రోహిణికి అర్థమై ఫేస్ ఫీలింగ్ మార్చేసింది, దాన్ని నామినేట్ చేసింది. నబీల్ మీరు ఇలా నవ్వుకున్నారు, నాకు ఇష్టం లేదు అది అన్నది. తన ఆలోచనలో ఇష్టం లేదన్నప్పుడు వదిలేసేది దాన్ని మళ్ళీ పట్టుకొని కామెడీగా అనుకున్న దాన్ని తీసుకొచ్చి నామినేట్ చేసింది. అదొక రీజనా? అంటే అక్కడ ఎంత ఎఫర్ట్ పెట్టింది, ఇసుకేయటంలో ఎలా వేస్తున్నాడు, ఇలా వేయాలి అలా లేదు, నా ఇష్టం అలాగే వేస్తాను నేను అంటే, మరి పృథ్వీకి వెళ్ళేది అలాగా అంటే పృథ్వీకి గెలవాలనే అని రోహిణిది అయిపోయిందా? ఆ మాట పృథ్వీ నబీల్ తరపున వకాల్తాగా ఎందుకు గౌతమ్ ఏమన్నాడు, ఇంతకుముందు నువ్వు జెన్యూన్ రా, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు అని నబీల్కి చెప్పాడు గౌతమ్. అది నామినేషన్లో ఏమన్నాడు, నువ్వు ఈ మాటలను బట్టి జెన్యూన్ కాదేమని ఇప్పుడు అనిపిస్తుంది నాకు అన్నాడు. ఇప్పుడు అనిపిస్తుంది అన్నాడు, మొదటి నుంచి అనలేదు, ఇప్పుడు అనిపిస్తుంది అన్నాడు. దానికి ఇట్లా అన్నాడు. ఈ మాట పదే అంటే బయటకు ఎట్లా వెళ్ళొద్దంటే నబీల్ ఏమంటున్నాడు, మనం గౌతమ్ గురించి ఒక్కడు పట్టుకొని పదే అదే మాట అన్నాం అనుకో, ఆడియన్స్లో వెళ్ళిపోయింది, అదే కరెక్ట్ అయిపోయింది, అతను చేసినట్టు మనం కూడా చేద్దామని ఏం ఎత్తారు, కెమెరా వైపు చూస్తాడు, కెమెరా వైపు తిరిగి మాట్లాడుకుంటాడు. ఇదే పట్టుకున్నారు. ఇక ఇది పట్టుకొని మాట్లాడి నబీల్ తరఫున వకాల్తాగా ఎందుకు నిజాయితీగా అనిపించట్లేదు అన్నావు, జెన్యూన్ కాదు అన్నావు అని అడగడానికి గౌతమ్ దగ్గరికి వెళ్తే ప్రేరణ. గౌతమ్ పిలిచి ఒక 5 నిమిషాలు టైం ఇస్తావా అంటే,
నాకు పని ఉందనంటే లేదు లేదు ఒక 5 నిమిషాలు మాట్లాడితే 2 మాటలైనా 5 నిమిషాలైనా అని వెళ్ళి కూర్చున్నాడు. కూర్చుంటే అవును నువ్వు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో జెన్యున్ కాదన్నావు, అది ఎట్లా జెన్యున్ కాదంటావు, అది బయటకు వెళ్తే ఎలా వెళ్తుంది, ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తావు దాన్ని ఒక స్టాంపులోకి వేసేస్తావు గుద్దేస్తావు, అది బయటకు ఎలా వెళ్ళిద్ది, అలా ఎలా అంటావు అని గౌతమ్ని అడుగుతుంది. తన ఆలోచన అది, తన ఆలోచనని నువ్వు ఎందుకంటావు అని అడిగే హక్కు ప్రేరణకు ఎక్కడది. గౌతమ్ లేచామన్నాడు, నేను జెన్యున్ కాదని మొదటి నుంచి అనలేదు, ఇప్పుడు జెన్యున్ కాదనిపిస్తున్నావు అని అన్నాను నేను అని అంటే, అదే ఎలా అంటావు, ఎలా పాస్ చేస్తావు, నువ్వు మరి కెమెరాలోకి చూస్తుంటావు మేము చూడొద్దన్నావా అని అంటే, చూసుకో మీరు కూడా చూసుకోండి అన్నాడు అని లేచి వెళ్ళిపోయాడు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో జెన్యున్ కాదు అని వెళ్ళిపోయాడు లేచి. మళ్ళీ అక్కడి నుంచి రోహిణి దగ్గరికి వెళ్ళింది. రోహిణి దగ్గరికి వెళ్ళి రోహిణి గురించే ఇక్కడ బ్యాగ్ బిచ్చింగ్ చేసింది నబీల్ దగ్గర. మళ్ళీ రోహిణి దగ్గరికి వెళ్ళింది. రోహిణి దగ్గరికి వెళ్ళి అవును అతను ఒక స్టేట్మెంట్ పాస్ చేసేస్తాడు, అది కరెక్ట్ అని జనం నమ్మాలనా, ఇతను రైట్ అన్నారనా, ఇతను ఏదో గేమ్ స్ట్రాటజీ చేస్తున్నాడు, అప్పుడే పెద్ద గరుస్తాడు, అప్పుడే చేస్తాడంటే రోహిణి అన్నది. రోహిణి మాటలు చాలా బాగా ఫ్రెండ్లీగా చాలా బాగా మాట్లాడింది. ఇప్పుడు మీరందరూ కలిసి ఒకే రీజన్ వైల్డ్ కార్డ్స్ రీజన్ తీసుకొచ్చి పెట్టారు, బయట వాళ్ళు ఏమనుకుంటారు, అరే ఏంట్రా వీళ్ళు అందరూ ఒకే రీజన్ తీసుకొచ్చి పెట్టారు అనుకోరా అని అంటే, సరే అది పక్కన పెట్టలే దాన్ని డైవర్ట్ చేసేస్తుంది, పక్కన పెట్టలే మరి ఎందుకు ఆయన జేబులో చేతులు పెట్టి తిరుగుతూ కెమెరా వైపు చూసి మాట్లాడతాడు. ఇప్పుడు మేము మాట్లాడుతున్నప్పుడు మా ఎదురుకు మాట్లాడితే మా గౌరవం ఇచ్చినట్టు, మా ఎదురుకు చూసి మాట్లాడకుండా కెమెరా వైపు చూస్తే మమ్మల్ని అగౌరవపరిచినట్టు కదా, అనగానే రెస్పెక్ట్ ఇవ్వనట్టు కదా అనగా రోహిణి అన్నది. అతను ఒక్కడే ఉంటాడు, ఎవరితోటి కలవడు, తను ఎవరు ఏం మాట్లాడుకుంటాడో ఏం చేసుకుంటాడో తన ఇష్టం, ఒక్కడే మాట్లాడుకుంటాడు, కెమెరాతో మాట్లాడుకుంటాడు, బ్యాగ్ బిచ్చింగ్ చేయడు, ఎవరితో ఏం మాట్లాడు, తన ఇష్టం కదా, అది మనకు అవసరం లేదు కదా అని అంటే, అది కరెక్టే కానీ మళ్ళీ కెమెరా మాట్లాడతాడంటదే. మరి రోహిణి గురించి మాట్లాడని చెప్పాలి కదా. ఇప్పుడు నువ్వు నిన్న అక్కడ నామినేషన్ చేసేటప్పుడు ఏం రీజన్ చెప్పావు ప్రేరణ, కరెక్ట్ రీజన్ చెప్పావా, మీరు మాట్లాడుకున్నట్టుంది కానీ అది రీజన్ చెప్పినట్టుందా, నామినేట్ చేసినట్టుందా, అసలు కరెక్ట్ పాయింట్ పెట్టి రీజన్ పెట్టి నామినేట్ చేయొచ్చు కదా మీరు కూడా. నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి అతను కూడా మాట్లాడుతున్నాడు, మీ ఇద్దరు మాట్లాడుకున్నట్టుంది, అది షార్ట్ అవుట్ చేసుకున్నట్టుంది, నామినేట్ చేసినట్టు లేదు అని రోహిణి చెప్తుంటే అది వదిలేసి అవును అది సరే నన్ను మాట్లాడినాడు, అప్పుడే పెద్దగా మాట్లాడేస్తాడు, అప్పుడే చిన్నగా మాట్లాడేస్తాడు, మళ్ళీ మొదలుపెట్టింది నబీల్ దగ్గర, మళ్ళీ మొదలుపెట్టి చెప్తుంది. అయిపోయిందా. ఇక్కడ ప్రేరణ ఇటు వస్తే నబీల్ ఏం చేస్తున్నాడు, అక్కడ నబీల్కి ఒక లాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అయిపోయింది ఇద్దరికి. అంటే మా గురించి ఏమనుకుంటారు, మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారేమో, మమ్మల్ని తక్కువ అనుకుంటున్నారేమో, నేను ఇదేది కాదనుకుంటున్నాడేమో. రోహిణి ఏమన్నది, గౌతమ్ ఎవరిని హెల్ప్ అడగడం, ఎవరి హెల్ప్ తీసుకోడు, తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఉంటాడు, తన లోకంలో తను ఉంటాడు అని చెప్తే కరెక్ట్ ఎలా ఉంటుంది. మళ్ళీ అక్కడ నబీల్ వెళ్ళి ఏం చేస్తున్నాడు, విష్ణు దగ్గరికి వెళ్ళి, విష్ణు నాకు నీళ్ళలో పెడితే ఊపిరాడదు ఎట్లట్లో అయిపోతుంది, కానీ నీకోసం నీళ్ళలో దూకి టీషర్ట్ కాపాడాను అంటే, అవునవును నాకు కాపాడావు చాలా థ్యాంక్స్ అంటే, నేను నీకోసమే విష్ణు ఇంత చేశాను అసలు, ఎందుకంటే నువ్వు గెలవాలి, నాకు నువ్వు గెలిస్తే మంచిదనే కదా, వాళ్ళు వేరే వాళ్ళు ఉండగాని తీసేసి నీకు హెల్ప్ చేశాను నేను అని హెల్ప్ చేసిన దాన్ని డప్పా కొట్టుకున్నాడు. డప్పు తీసుకొని కొట్టుకున్నట్టే ఉంది అది. ఇప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తే అరే హెల్ప్ చేశారు చాలా థ్యాంక్స్ అని వాళ్ళు చెప్పాలి, కానీ చేసిన హెల్ప్ని మనం పదే సార్ డప్పు కొట్టుకుంటూ ఉంటట. అయిపోయిందా. మళ్ళీ అక్కడికి వెళ్ళాడు, అక్కడికి పృథ్వీ కూర్చోనంటే పృథ్వీ దగ్గరికి వెళ్ళాడు. పృథ్వీ నాకు నువ్వే మెగా చీఫ్ అవ్వాలని ఉంది, రోహిణి అవ్వటం నాకు అసలు ఇష్టం లేదు, అందుకే నీకోసం హెల్ప్ చేశాను, టీషర్ట్ కూడా నీదే కాపాడాను, ఎందుకంటే మొదటి నుంచి నువ్వు ట్రై చేస్తున్నావు కాబట్టి నువ్వే కావాలి, నువ్వు అవడమే నాకు ఇష్టం, అందుకే నీకే సపోర్ట్ చేశాను నేను అని అంటే, అవునవును సపోర్ట్ చేసావు, బాగా ట్రై చేసావు అని పృథ్వీ అంటున్నాడు. అయితే చేసిన వీళ్ళని పదే చెప్తున్నాడు వాళ్ళకంటే, ఏదో నా కోసం వచ్చినప్పుడు వీళ్ళ హెల్ప్ నాకు ఉంటుంది, వీళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు, హెల్ప్ చేశాం కాబట్టి నా హెల్ప్ చేయండి అని ఇండైరెక్ట్గా అడిగినట్టుంది. నేను మీకు పలానా టైంలో హెల్ప్ చేశాను కాబట్టి ఏదైనా ఛాన్స్ వచ్చినప్పుడు మీరందరూ నాకు సపోర్ట్గా ఉండాలి, నా హెల్ప్ చేయాలన్నట్టు ఇండైరెక్ట్గా అడిగినట్టుంది నబీల్ వాళ్ళకి చేసిన హెల్ప్ని ఎత్తుతుంటే. నిఖిల్ వచ్చి కూర్చున్నాడు. కూడా ఇదే భజన, మనం ఫైనల్ టాస్కుల్లో ఇచ్చి పడేయాలి, అసలు ఏం ఆడాలో తెలుసు, అసలు ఎవరికి ఛాన్స్ ఇవ్వద్దు, అసలు మనమే ఆడాలి, మనమే కప్పు కొట్టాలి, అంతా మనమే చేయాలి అని అంటుంటే, అసలు మాట్లాడుతుంటే నిఖిల్, పృథ్వీ, విష్ణు కూడా వచ్చింది. అసలు అతన్ని నబీల్ని ఎలా చూస్తున్నారు తెలుసా, సూపు ఏంద్ర ఎర్రి గొర్రె అన్నట్టు చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం ఎదురు మాట్లాడుతుంటే మాటలు కలుపుతాం కదా, మాట కలుపుతాము, అవును అంటాము, లేదంటే ఏదైనా మాటలు కాన్వర్జేషన్ కలుపుతాం కదా, అసలు అట్లేం కలపట్లేదు వాళ్ళు, సైలెంట్గా చూస్తున్నారు. అంటే వాళ్ళు సేఫ్గా అలా కూర్చున్నారు. మాట్లాడిందే బట్టి నబీల్ మాట్లాడుతూనే ఉన్నాడు. తర్వాత విష్ణు వచ్చి మరి ప్రేరణ
అక్కడ ల్యాడర్ దగ్గర రోహిణిని పెట్టింది ఏంటి, యష్మి కదా బెస్ట్ ఫ్రెండ్ అని అంటే నబీల్ అంటాడు, లేదులే బయట నుంచి వచ్చిన వాళ్ళు గ్రాటిట్యూడ్ చూపించలేదు రోహిణికి అన్నారు కదా, అందుకని పెట్టిందిలే రోహిణిని, అందుకు పెట్టిందంట. మనం కూడా మాట్లాడుకున్నాం కదా. మరి బయట నుంచి వచ్చిన వాళ్ళు అలా పెట్టాలని, అలా చెప్పినందుకు పెట్టిందని బయట వాళ్ళ ఒపీనియన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు నబీలు, మరి సీత చెప్పిన మాటలు యాక్సెప్ట్ చేయనవసరం లేదు. నాకు అవసరం లేదు సీత ఏం చెప్పిందో, సీత మాటలు ఎందుకు నమ్మాలి అని ఎందుకు అంటున్నాడు? మరి ఇదే ఒకటే కదా, బయట నుంచి వచ్చినలే కదా వాళ్ళు వీళ్ళు. అదే ఆలోచించాలి కదా. ఏం ఆలోచించాడు? ఇక మాట్లాడి 5:30 అఖిల్ వాళ్ళు వచ్చిందాక మాట్లాడుతూనే ఉన్నాడు, 12:30 మొదలుపెట్టి. ఎంత గర్జుందంటే గౌతమ్ మీద, ఫస్ట్ మెయిన్ గౌతమ్, తర్వాత రోహిణి. ఎంత మాట్లాడుకున్నారంటే నిజంగా చూసేవాళ్ళకి భలే చిరాకు అనిపించింది లైవ్ చూస్తుంటే. మళ్ళీ పైగా వీళ్ళ బుద్ధులు బయటికి పెట్టాలని ఏం మరి బిగ్ బాస్ వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ కెమెరా వాళ్ళ మీద, ఇక వేరే వాళ్ళ మీద చూపించలేదు. వీళ్ళనే ఫోకస్ చేశాడు. నేను లైవ్ అంతా కూడా వీళ్ళిద్దరినే ఫోకస్ చేశాడు. ఏమో 12:30 నుంచి 5:30 వరకు అఖిల్ వాడు వచ్చేంత వరకు కెమెరా వీళ్ళనే ఫోకస్ చేసింది. వీళ్ళు అనుకున్న మాటలు కానీ, వీళ్ళ బుద్ధులు కానీ, వీళ్ళ బ్యాగ్ బిచ్చింగ్లు కానీ మొత్తం బయట పెట్టాలనే బిగ్ బాస్ ప్లాన్ చేసినట్టున్నాడు. కాబట్టి మీరేమనుకుంటున్నారు, బ్యాగ్ బిచ్చింగ్ చేయట్లేదా? ఇది బ్యాగ్ బిచ్చింగ్ కాదా? అసూయ కాదా? వీళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బాగుంది. మమ్మల్ని ఎవరు తక్కువ అనుకుంటారో మేము నిరూపించుకోవాలి, మమ్మల్ని ఇట్ట అన్నారు, మమ్మల్ని ఇట్లా నిరూపించుకోవాలనుకోవడంలో ఇది కాదు దారి. వేరే దారిలో బోల్డ్ ఉంటాయి. బ్యాగ్ బిచ్చింగ్ చేసుకోవడం నిరూపించుకోవడం కాదు, ఇంకా దిగజారిపోవడం వద్దు. అది అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్లో కూడా నబీల్ని గేమ్ నుంచి అవుట్ చేశాడు. గేమ్ నుంచి అవుట్ అయిపోయాడు. విష్ణు వెళ్ళినట్టు నబీల్ కూడా వెళ్ళిపోయాడు. మరి ఆ గేమ్ ఎలా జరిగిందో, ఎలా అవుట్ అయ్యాడు అనేది కూడా మనం మాట్లాడుకుందాం. మీరు అంతా ఏనండి, గౌతమ్ సపోర్ట్ ఉన్నారా లేకపోతే నబీల్ వాళ్ళు చేసేది కరెక్టా అనేది, ఎవరు చేసేది కరెక్ట్ అని నా కామెంట్ రూపంలో తెలియదు. ఎవరు ఫ్యాన్స్ సరే పాజిటివ్ నెగిటివ్ అయినా కామెంట్ చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.